అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చీరాల మండలం ఓడరేవు, అదేవిధంగా రామాపురం ఈ పరిసర ప్రాంతాల్లో మనకి 8 కిలోమీటర్ల విస్తీర్ణంలో సముద్ర తీరం ఉంది. ఈ సముద్ర తీరంలో చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి సందర్శకులు రావటం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఈ సందర్శకులందరికీ కూడా ఇక్కడ సముద్ర తీరంలో ఉన్న అల్ల తీవ్రత కానీ ఇక్కడ ఉన్న ప్రమాదకర పరిస్థితులు కానీ వాళ్ళకి ఏం అవగాహన ఉండనందువల్ల గతంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. దురదృష్టవశాత్తు కొంతమంది మృత్యువాత పట్టడం జరిగింది. అందువల్ల గత 2 రోజుల నుంచి ఇక్కడ బీచ్ పబ్లిక్ ప్రవేశం లేకుండా క్లోజ్ చేయటం జరిగింది. ఇక్కడ ఈ స్విమ్మర్స్ని అందుబాటులో పెట్టాలని చెప్పి మనం ఇక్కడ రిసార్ట్ ఓనర్స్ అందరినీ పిలిచి మాట్లాడటం జరిగింది. ఇక్కడ స్విమ్మర్స్ని అందుబాటులో పెట్టడం, అదేవిధంగా పరిమితమైన ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాల్లోనే సందర్శకుల్ని అలౌ చేయటం, అదేవిధంగా ఇక్కడ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అది ఏర్పాటు చేసి ఈ ప్రమాదాల గురించి ముందుగా హెచ్చరించి పబ్లిక్ని అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మనం ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ బీచ్ క్లోజ్ చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లు చేసిన తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాలు తీసుకొని ఈ బీచ్ని మళ్ళీ పబ్లిక్ ప్రవేశం కల్పించడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే ముఖ్యంగా పబ్లిక్ గమనించాల్సింది ఏంటంటే అలల తీవ్రత ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ఈ అలల తీవ్రత ఆటుపోట్ల ప్రభావం వల్ల కానీ లేదంటే వాతావరణ పరిస్థితుల వల్ల కానీ మారుతూ ఉంటుంది. ఈ అలల తీవ్రతని గురించి అవగాహన లేకుండా సముద్రంలో లోతైన ప్రాంతాలకు వెళ్ళటం, అదేవిధంగా వచ్చిన గ్రూపులో ఒకళ్ళతో మరొకరు పోటీపడి లోతైన ప్రదేశాలకు వెళ్ళటం వల్ల ఇటువంటి ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. అందువల్ల పబ్లిక్ అందరూ గమనించి ఇక్కడ పోలీస్ శాఖకి సహకరించాలని మా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.